ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇకపై మద్యం సేవించడానికి ఇబ్బంది లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. బహిరంగంగా మద్యం సేవించడం వల్ల ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. అందుకే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాల్ని జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పర్మిట్ రూమ్ మద్యం దుకాణం పక్కనే ఉండాలని, 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదని తెలిపారు. 55 లక్షల్లోపు వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు పర్మిట్ రూమ్ కోసం 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 65 నుంచి 85 లక్షల వార్షిక లైసెన్స్ రుసుము చెల్లించే దుకాణాలకు 7.5 లక్షలు చెల్లించాలి. దీన్ని రిటైల్ ఎక్స్చేంజ్ సుంకంగా నిర్ణయించారు. పర్మిట్ రూమ్ల లైసెన్స్ రుసుముని 2025-26 సంవత్సరానికి గాను నవంబర్ 10 లోపు రుసుముని చెల్లించాలి. అది కూడా ఒకేసారి చెల్లించాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది. మద్యం షాపుల లైసెన్స్దారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పర్మిట్ రూమ్లలో వంటలకు అనుమతి లేదు. రెడీ టు ఈట్ స్నాక్స్కి మాత్రమే అనుమతి ఉంటుంది. పర్మిట్ రూముల్లో మద్యం తాగేవారికి ప్రత్యేకంగా మద్యం అందించకూడదు. మద్యం సీసాలు కొనుక్కుని అక్కడే తాగాలి. మద్యం షాపులు తెరిచిన వేళల్లోనే పర్మిట్ రూములు కూడా తెరిచి ఉంచాలి. అలాగే పర్మిట్ రూములలో పరిశుభ్రత పాటించాలని, తాగడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు అందుబాటులో ఉంచాలని కూడా సూచించారు. పర్మిట్ రూమ్ల ఏర్పాటుకి ప్రభుత్వం అనుమతించడంతో మద్యం షాపుల యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మందుబాబులకు కూడా ఇది సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగంగా మద్యం సేవించకుండా అడ్డుకునేందుకు పర్మిట్ రూమ్లకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. పర్మిట్ రూమ్ అంటే మద్యం షాపు పక్కనే ఒక గది ఉంటుంది. అక్కడ నిలబడి మందు తాగొచ్చు. బార్లో ఉన్నట్లు కుర్చీలు, టేబుల్స్ ఉండవు. గతేడాది అక్టోబర్లో ప్రైవేట్ మద్యం షాపుల పాలసీ వచ్చినప్పుడు పర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో మందుబాబులు చాలా మంది రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద మద్యం తాగడం మొదలుపెట్టారు. గతేడాది బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినందుకు కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై సమీక్ష చేసిన ప్రభుత్వం ఇప్పుడు పర్మిట్ రూమ్స్కి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం మీద పర్మిట్ రూమ్ల ఏర్పాట్లతో మందుబాబుల కష్టాలు తొలగిపోయాయనే చెప్పొచ్చు.